श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత మనం ప్రతిరోజు కూడాను భగవన్ నామ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. నేటితో మనకు వెంకటేశ్వర అష్టోత్తరాలలో ఉండేటువంటి నామాలన్నీ కూడా పూర్తి అవుతాయి. 102వ నామం దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవాలి. శాస్త్రం మనకేం చెబుతోంది అంటే మహాపాతకయుక్తోపి ధ్యాయన్ నిమిషమచ్యుతం సహ తపస్వీ భవతి పంక్తిపావన పావనః అని చెబుతుంది. మహాపాతకయుక్తోపి ధ్యాయన్ నిమిషమచ్యుతం, ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడాను పరమాత్మ యొక్క నామాన్ని గనక ఉచ్చరించినట్లయితే పునః తపస్వీ భవతి, అతడు గొప్ప తపస్సంపన్నుడవుతాడు. పంక్తి పావన పావన, పంక్తి పావనులకే పావనభూతుడవుతాడు అని చెప్పి కీర్తిస్తుంది శాస్త్రం. అంటే నామాన్ని మనం ప్రతిరోజు ఉచ్చరించడం వల్ల దానిలో ఉండేటువంటి అర్థం, వాస్తవానికి అర్థాన్ని తెలుసుకుని ఉచ్చరించడం అనేటువంటిది ఒక పద్ధతి, అర్థం తెలియకుండా అయినా ఉచ్చరించడం ఒక పద్ధతి. హరిహి హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః యదృచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఎట్లా అయితే కాలుతుందో, తన ఫలితాన్ని తాను ఇస్తుందో, అదే విధముగా భగవన్నామము అనేటువంటిది కూడా అర్థంతో నువ్వు ప్రార్థించినా, అర్థం తెలియకుండా ప్రార్థించినా ఆ ఫలితాన్ని అది ఇస్తుంది. కానీ అర్థాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే అర్థాన్ని తెలుసుకుంటామో దాని మీద ఉండేటువంటి ప్రేమ రెండింతలవుతుంది. అంటే ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకుంటే, మనకేదో ఒక రాయి దొరికింది, అది రాయి అంటే సరే దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం, దాన్ని పట్టించుకోం. కానీ అది రాయి కాదు వజ్రం అని తెలిసిందనుకోండి, ఏం చేస్తాం, దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఒక పెట్టెలో పెట్టుకొని రాత్రి పగలు చూసుకుంటూ ఉంటామా లేదా? అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంతవరకు దాన్ని రాయిలాగా చూసినటువంటి మనం దాని గొప్ప వజ్రంలా ఎట్లా అయితే చూసి భద్రపరుచుకుంటామో, అదేవిధంగా భగవన్నామానికి కూడా ఇది కేవలం భగవన్నామము అని తెలుసుకుని అర్చించేటువంటి విధానం ఒకటి. అలా కాదు, ఈ భగవన్నామానికి ఇంత అర్థం ఉన్నది, ఈ అర్థంతో మనం దాన్ని అనుసంధానం చెయ్యాలి అని తెలుసుకున్నప్పుడు దాని మీద ఒక ప్రీతి అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. భగవన్నామాన్ని ఉచ్చరించేటువంటి సందర్భంలో 3 రకాలుగా దాన్ని మనం అనుసంధానం చేయాలట. ఏమిటంటే, ఒకటి, ఆ భగవన్నామం మీద చాలా భక్తితో ఉండాలి. అదే సందర్భంలో ఆ నామాన్ని మనకిచ్చినటువంటి ఆచార్యుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదే సందర్భంలో ఆ నామంలో చెప్పబడేటువంటి దేవత మీద కూడా మనకు అత్యంత ప్రీతి ఉండాలి అని చెప్పి పెద్దలు చెబుతారు. అంటే ఈ 3 ఎప్పుడైతే మనం దృష్టిలో పెట్టుకొని ఆ భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తామో దానికి వచ్చేటువంటి ఫలితం 1కి 2 ఇంతలు, 2కి 10 ఇంతలు, 10కి 100 ఇంతలు అలా అవుతూ ఉంటుందన్నమాట.
అంతేకాకుండా మనకు కూడా తద్వారా దాంట్లో ఉండేటువంటి అర్ధగాంభీర్యం తెలిసినప్పుడు చాలా ప్రేమతో దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. ఉచ్చారణ లోపాలు పోతాయి క్రమేపీ. తద్వారా ఆ నామం మీద ప్రత్యేకమైనటువంటి అభినివేశం ఏర్పడుతుంది. అదే సందర్భంలో ఆ నామాన్ని ఉచ్చరించేటువంటి సందర్భంలో ఈ పని పరమాత్మ ఈ సందర్భంలో చేశాడు అనేటువంటి ఒక గుర్తు కూడా మనకు వస్తూ ఉంటుంది ఎప్పుడు ఉచ్చరించినా కూడా. కాబట్టి ఆ భగవన్నామానికి ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ప్రాథమిక దశలో ఎవరైనా సరే మొట్టమొదట నామాన్ని నామభావంతోనే చూస్తారు. కానీ తరువాత దాంట్లో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని భగవంతుని మీద ప్రేమని పొందుతారు అని శాస్త్రం తెలియజేస్తుంది. ఎన్నో రకాల చరిత్రలు ఉన్నాయి దానికి. ఇక భగవన్నామ వైశిష్ట్యానికి మనం వస్తే 101వ నామం నిన్నటి రోజున చెప్పుకున్నాం. వైకుంఠాచలవాసినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. వైకుంఠాచలవాసినే అంటే వైకుంఠము నుంచి వచ్చినటువంటి పర్వతం మీద వేంచేసి ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటి నామం నిన్న చెప్పుకున్నాము. ఇక 102వ నామము ముకుందాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. ముకుంద అంటే మోక్షమును ఇచ్చువాడు అని అర్థం అన్నమాట. ఐకాంత్యకరిమ్నా స్వయం ముక్తిభూమిన్ దదాతి ఇది ముకుంద అని. ఎవరైతే నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని ఆశ్రయించి వస్తారో, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నాకు మోక్షాన్ని ఇవ్వాలి అని వస్తారో వారికి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి అతనికి ముకుంద వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని అంటాడు భగవద్గీతలో పరమాత్మ. నాకు సమస్తము పరమాత్మే అని నన్ను ఆశ్రయించేటువంటి వాడు చాలా దుర్లభంగా దొరుకుతాడు అని చెప్పినట్టుగా, అలాంటి వాడు గనక దొరికితే వాడికి మోక్షాన్ని ఇస్తాట ఆ పరమాత్మ. కాబట్టి ఇందాకటి నామం వైకుంఠాచలవాసినే నమః కాబట్టి వైకుంఠం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన ఆ వైకుంఠాన్ని కూడా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెబుతూ ముంచ దదాతీతి ముకుంద అని. అంతేకాకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. అదే సందర్భంలో మోక్షాన్ని మాత్రమే ఇస్తాడా అంటే ఐహికమైనటువంటి సుఖాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు. మనిషి అన్న తర్వాత 2 రకాల సుఖాలు కావాలి కదా. శరీరం ఉన్నంతకాలము ఇక్కడ జరుగుబాటు కావాలి, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షం కావాలి. నేను ఇప్పుడు పరమాత్మను ఆశ్రయిస్తున్నాను అంటే ఇప్పుడు నువ్వు బతికుండగా నేనేమీ చేయలేను, చచ్చిపోయిన తర్వాత నీకు వేరే ఇస్తాను అంటే చచ్చిపోయిన తర్వాత చూసి చచ్చేవాడేవాడు ఏముందో మనకి తెలియదు కదా. కాబట్టి చచ్చిపోయిన తర్వాత మోక్షం ఇవ్వడం తర్వాత ముందు బతికుండగా సుఖంగా చూసుకుంటే చాలు నాయనా అంటాం కదా. కాబట్టి బతికుండగా కూడా సుఖంగా చూసుకుని కుంచ దదాతీతి ముకుంద మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. అదే సందర్భంలో ఐహిక లోకాలలో ఉండేటువంటి ఏ సుఖాలైతే ఉంటాయో వాటిని కూడా ప్రసాదించేటువంటి వాడు. కాబట్టి ముకుందాయ శ్రీ వెంకటేశాయ నమః అనే నామం 102వ నామం ఆ వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక 103వ నామం అనంతాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. అంటే అంతమే లేనటువంటి వాడు. నాస్య దేశకాల వస్తుతః అవధయః సంతి ఇది అనంతః. ఇతనికి దేశము కాలము లేకపోతే అవధి ఇవన్నీ కూడా లేనటువంటి వాడు. ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అని, ఆ కాలంలో ఉన్నాడు ఈ కాలంలో లేడు అని ఇట్లాంటి అవధులు లేనటువంటి వాడు. కాబట్టి అనంతుడు అని ఆయన నామాన్ని పొందాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదం కూడా చెబుతుంది. అనంతమయమైనటువంటి వాడు పరమాత్మ అని చెబుతూ నాస్త్యంతో విస్తరస్యమే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. నాకు అంతము కానీ విస్తారం, నా విస్తారానికి అంతం అనేటువంటిదే లేదయ్యా అని చెబుతాడు. కాబట్టి ఆ అనంత రూపుడైనటువంటి ఆ పరమాత్మే ఇక్కడ వెంకటేశ్వరుడిగా వచ్చి అవతరించాడు అని చెబుతూ అనంతాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం ఆ వైభవాన్ని మనకు తెలియజేస్తోంది. ఇక 104వ నామం విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. విరించ అభ్యర్థిత ఆనీత సౌమ్య రూపాయ నమః. బ్రహ్మ ప్రార్థిస్తే తద్వారా సౌమ్యమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటి అర్థం ఈ నామానికి. ఏమిటండి ఏ సందర్భంలో ప్రార్థించాడు అంటే ఇంతకు పూర్వం మనం కొన్ని నామాలు చెప్పుకున్నాం.
వరాహాచలనాథాయ నమః, వరాహరూపిణే శ్రీ వెంకటేశాయ నమః అని కీర్తించాం కదా. అక్కడ వరాహస్వామిగా తాను అవతరించేటువంటి సందర్భంలో, భూమిని ఉద్ధరించేటువంటి సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుణ్ణి తాను సంహరించి చాలా క్రోధాన్ని పొందాడు. ఇప్పుడు మనం చాలా శ్రద్ధగా ఒక పని చేస్తున్నాం అనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోవడమో లేకపోతే రాసుకోవడమో లేకపోతే ఒక బొమ్మ వేయడమో చేస్తూ ఉంటాం. ఈ లోపల ఎవరైనా వచ్చి దాన్ని చెదరగొట్టడమో మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టడమో చేస్తే మన కోపం ఎలా ఉంటుంది చెప్పండి. శ్రద్ధగా చేయాలి. ఈ సమయంలో ముగించాలి అంటే ఈ సమయంలోనే ఒక పనిని మనం ముగించాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చి ఆ పనిని ముగించనివ్వకుండా అడ్డుపడితే ఎంత కోపం వస్తుంది మనకి? కోపం వస్తుందా రాదా? అదే విధముగా బ్రహ్మ నిదురించేటువంటి సందర్భంలో భూమి జలప్రళయం సంభవించింది. భూమిని హిరణ్యాక్షుడు తాను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ భూమిని ఉద్ధరించడానికి స్వామి గొప్ప వరాహ రూపాన్ని ధరించి తాను ఆ పాతాళ లోకానికి వెళ్ళి తన దంష్ట్రతో లేవనెత్తుతూ ఉంటే దానికి అడ్డగించాడు హిరణ్యాక్షుడు. ఆ సందర్భంలో గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినటువంటి తర్వాత చెప్పాను కదా, సృష్టి జరగాలి. బ్రహ్మ లేచేటువంటి సందర్భంలోనే మళ్ళీ అన్నీ సిద్ధం చేసి ఇవ్వాలి ఆయన, లేకపోతే సృష్టికి ఆలస్యం అవుతుంది, కాలం వృధా అయిపోతుంది. కాబట్టి ఆ కాలం లోపలే చెయ్యాలి అనేటువంటి దాంతో ఉగ్రుడై ఆ భూమిని లేవనెత్తి ఉండేటువంటి ఆ పరమాత్మను బ్రహ్మ ప్రార్థించాడు కదా, అయ్యా హిరణ్యాక్షుడు మరణించాడు, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించాడు. దేవతానాం మనుష్యాణం వాసార్థంచ ఉద్ధృతాధర తస్మాన్ మనుజరక్షార్థం సానురూపం హి ధారయా. ఓ స్వామి, నువ్వు భూమిని లేవనెత్తావు కదా, దేనికోసం లేవనెత్తావు? దేవతానాం మనుష్యాణం వాసార్థంచ ఉధృత ధర. దేవతలు మనుష్యులు అందరూ సుఖంగా ఉండడం కోసమే ఈ భూమిని నీవు లేవనెత్తావు. కాబట్టి తస్మాన్ మనుజ రక్షార్థం, ఇప్పుడు ఆ కోపాన్ని ఉపసంహరించుకో. మళ్ళీ ఆ కోపంగానే ఉన్నావు అనుకో, నీ దగ్గరికి మేము సమీపించలేము. తద్వారా పనులు ఇంకా జాగరూకంగా ఉంటాయి. అంటే పనులు తొందరగా అవ్వవు. ఒక మనిషి కోపంగా ఉంటే ఏదైనా ఒక వస్తువు అడగాలి అన్నా, ఏదైనా ఒక సమస్య అడగాలి అన్నా ఎక్కడ కోపగించుకుంటాడో, ఈ మైక్ ఇలా పెట్టాలా అంటే మనం కోపంగా చూసామనుకోండి, వీడి దగ్గరికి ఎందుకు ఇలా పెట్టాలో వద్దు, అడిగితే ఒక బాధ, అడగకపోతే ఒక బాధ అని దూరంగా వెళ్ళిపోతారు కదా. అదే విధముగా నిన్ను ఆశ్రయిస్తేనే సృష్టి జరుగుతుంది. ఏదైనా అనుమానాలు వస్తే నిన్నే మేము అడగాలి. నువ్వు ఈ కోపంతో గనక ఉంటే నిన్ను మేము సమీపించలేమయ్యా. కాబట్టి మనుజవాసార్థం, మేమంతా ఉండడం కోసమే నీవు సృష్టి చేస్తూ ఉన్నావు, కాబట్టి కోపాన్ని కొంచెం ఉపశమింపజేసుకో అని చెప్పి ప్రార్థించారు దేవతలంతా. ఆ సందర్భంలో ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి తాను తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు అని చెప్పి మనకు వరాహ పురాణం తెలియజేస్తుంది. అంతేకాకుండా వరాహ పురాణంలో ఇంకో దృష్టాంతం కూడా ఉన్నది. ఇక్కడ శంఖుడు అనేటువంటి ఒక రాజు పరమాత్మ యొక్క దర్శనం కోసం ఈ స్వామి పుష్కరిణీ తీరంలో తపస్సు చేస్తే కొంతకాలానికి ఆ శంఖుడు అనేటువంటి రాజుని అనుగ్రహించడం కోసం వెంకటేశ్వరుడు వచ్చి ఉద్భవించాడు. తన విశ్వరూపాన్ని తాను చూపించాట. విశ్వరూపం అంటేనే భయంకరంగా ఉంటుందండి. దాన్ని చూసి తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఈయన ఎవరు? అర్జునుడు లాంటి వాడే ఉపసంహార విశ్వాత్మన్ అని ప్రార్థిస్తాడు. నాయన, ఈ భయంకరమైనటువంటి రూపాన్ని, ఈ విస్తారమైనటువంటి రూపాన్ని చూసి భరించేటువంటి శక్తి నాకు లేదు అని ప్రార్థిస్తూ అంటాడు కదా. ఇంతకు పూర్వం నేను ఓ యాదవుడా అని పిలిచాను, ఓ స్నేహితుడా అని పిలిచాను, ఒరే బావా అని పిలిచాను. అవన్నీ మనస్సులో పెట్టుకోకు నాయనా, నువ్వు ఏదో పొరపాటున పిలిచాను, ఇంత గొప్పవాడివి అనేటువంటి విషయం నాకు తెలియదు అని ప్రాధేయపడతాడు అర్జునుడు. అంటే ఆ విశ్వరూపంలో ఉండేటువంటి బృహత్తుని, అంటే ఆ విశ్వాన్ని అంతటినీ తాను వ్యాపించి ఉండేటువంటి రూపాన్ని చూస్తే ఎలాంటి వాడికైనా కొంత తొట్టుబాటు తప్పదు. కాబట్టి ఆ సందర్భంలో ఆ శంఖుడు అనేటువంటి రాజుకి కూడా వెంకటేశ్వరుడు తన విశ్వరూపాన్ని చూపిస్తే దేవతలు మహర్షులు అందరూ వచ్చి ఆ స్వామిని ప్రార్థించారు కదా. భవదీయమిదం రూపం దృష్ట్వా అతిభయదాయకం. నాయన, ఈ రూపం చాలా భయాన్ని కలిగిస్తూ ఉంది. విశ్వమంతా నువ్వు వ్యాపించి ఉంటావు మాకు తెలుసు, కానీ ఆ రూపాన్ని చూసి తట్టుకునేటువంటి శక్తి మాకు లేదు నాయన. కాబట్టి భయోద్విగ్నా వయం సర్వే శాంతరూపం భజస్వ.
నాయన భయోద్విగ్నా వయం సర్వే, మేమంతా భయానికి లోనవుతున్నాము కాబట్టి దయచేసి శాంత రూపంలో నువ్వు మాకు దర్శనాన్ని ఇవ్వాలి అంటే అద్భుతమైనటువంటి దర్శనాన్ని స్వామి ఇచ్చాడు అని చెప్పి మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. కాబట్టి 104వ నామం ద్వారా విరించాభ్యర్థితానీత సౌమ్యరూపాయ నమ సౌమ్యరూపాయ శ్రీవేంకటేశాయ నమ అనేటువంటి నామానికి బ్రహ్మ వల్ల యాచింపబడి సౌమ్య రూపాన్ని పొందినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము అని ఈ నామానికి ఉండేటువంటి అర్థం. ఇక 105వ నామం సువర్ణ ముఖరీస్నాత మనుజాభీష్టదాయినే నమః. ఎవరైతే ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి మనం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. ఏమిటి? శంకుడు అనేటువంటి రాజు, దశరథ మహారాజు ఈ స్వామి పుష్కరిణిలోనే స్నానం చేసి తన అభీష్టాన్ని పొందాడు అనేటువంటి కథలు చాలా చెప్పుకున్నాం. ఒక్కొక్కరు ఈ స్వామి పుష్కరిణి తీరంలోనే స్నానం చేసి తపస్సు చేసి సిద్ధి పొందారు అనే విషయం చెప్పుకున్నాం కదా. ఆ విషయాన్నే సువర్ణ ముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే నమః శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం ఈ విషయాన్నే తెలియజేస్తోంది. తరువాత 106వ నామం హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే నమః సమస్త ఫలదాయినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. హలాయుధ జగత్తీర్థ అంటే ఇక్కడ హలాయుధ తీర్థము అని ఒక తీర్థము ఉన్నది అని పేర్కొంటారు. ఇక్కడ రకరకాల తీర్థాలు ఉన్నాయి. 108 తీర్థాలు చాలా ముఖ్యమైనవి, 68 తీర్థాలు చాలా ముఖ్యమైనవి అని, తర్వాత కొన్ని కోట్ల తీర్థాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చాలా ప్రతీతి. దాంట్లో హలాయుధ తీర్థము అని ఉన్నదా లేకపోతే హాలాయుధ తీర్థమా నామాంతరాల గురించి కొంత జటిలమైనటువంటి సమస్య కూడా ఉన్నది. కాబట్టి అలాంటి హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామంలో హలాయుధ తీర్థము అనేటువంటి ఒకానొక తీర్థము ఇక్కడ ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాడికి సమస్తమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఆ స్వామికి నమస్కారము అని ఆ నామానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. దీనికి పూర్వభాగంలో అస్థి తీర్థము అనేటువంటి ఒక తీర్థం ఉండేది. ఆ తీర్థంలో ఎముకలు పడేస్తేనే వాళ్ళు మళ్ళీ మనుష్య రూపాన్ని సంతరించుకున్నారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి కొన్ని తీర్థాలు కనుమరుగవడము, ఆ తీర్థాలకు ఉండేటువంటి పేర్లు నామాంతరాన్ని పొందడము వల్ల కొంత జటిలమైనటువంటి విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ హలాయుధ తీర్థము అనేది ఎక్కడ ఉన్నది అనేటువంటిది కూడా మనం చెప్పలేము. కాబట్టి మొత్తానికైతే వెంకటాచల మహాత్మ్యంలో హలాయుధ తీర్థము అని ఒక తీర్థం ఉన్నది అని మాత్రం ప్రస్తావన ఉన్నది. హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే నమః అనేటువంటి నామం ద్వారా ఆ హలాయుధ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారి అభీష్టాలు తీర్చేటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటిది ఆ నామానికి ఉండేటువంటి అర్థం. ఇక 107వ నామం గోవిందాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. గోవిందాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం ద్వారా గాం విందతీతి గోవిందః కాబట్టి సమస్త ఇంచుమించు అన్ని అవతారాలు కూడా వస్తాయి. గాం విందతిని భూమిని కాపాడేటువంటి వాడు అని ఒక అర్థము, వేదాలను కాపాడేటువంటి వాడు అని ఒక అర్థము, తర్వాత గోవుల్ని కాపాడేటువంటి వాడు అని ఒక అర్థము. ఇట్లా గాం అంటే భూమి అని, వేదము అని, ఇట్లా వాక్కులు అని, ఇట్లా రకరకాల అర్థాలు గోశబ్దానికి వస్తాయి. కాబట్టి గాం విందతీతి గోవిందః కాబట్టి ఇక్కడ ఏ విధంగా భూమిని ఉద్ధరించినటువంటి వాడు కదా, వరాహ రూపంలో తాను వచ్చి భూమిని ఉద్ధరించినటువంటి వాడు కాబట్టి గోవిందనామం వరాహస్వామికి ఒప్పుతుంది. అదే సందర్భంలో తాను వెంకటేశ్వరుడిగా రూపాన్ని సంతరించుకొని ఈ వెంకటాచల క్షేత్రానికి వచ్చిన సందర్భంలో తాను పుట్టలో ఉండి పాలు తాగుతూ ఉంటే ఒక గొల్లవాడు వచ్చి ఆ పాలు ఇచ్చేటువంటి ఆ ఆవుని కొట్టబోతూ ఉంటే దానిని తప్పించి తాను లేచి ఆవుని కాపాడాడు కాబట్టి దానికి గోవింద శబ్దాన్ని మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా వామన రూపంలో ఉండేటువంటి వామనమూర్తి తాను ఈ భూలోకాన్ని అంతటినీ కాపాడాడు కాబట్టి ఆయనకి గోవింద శబ్దాన్ని చెప్పుకోవచ్చు. కృష్ణుడికి కూడా గోవులు కాచుకునేటువంటి వాడు కాబట్టి, గో రక్షణ చేసినటువంటి వాడు కాబట్టి ఆయనకి గోవిందనామం చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంచుమించు దశావతారాలు కూడా గోవింద శబ్దంతో ఇమిడి ఉంటాయండి. ఎందుకంటే వేదాలు రక్షించిన వాడు కదా, మత్స్య రూపంలో వేదాలు రక్షించాడు కదా ఆయన. గో శబ్దానికి వేదములు అని కూడా అర్థం ఉన్నది కాబట్టి అన్ని రకాల అవతారాలు ఇంచుమించు ఆ గోవింద శబ్దంలోకి వచ్చి చేరతాయి. ఇక్కడ అలాంటి ఆ దశావతారాలు ధరించినటువంటి వాడు లేదా
గోవుల్ని కాపాడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, లేదా భూమిని కాపాడడం కోసమే వచ్చి అవతరించినటువంటి వాడు అని ఎలా చెప్పుకున్నా, అలాంటి గోవిందుడైనటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అనేటువంటి అర్థం ఈ గోవిందనామం ద్వారా మనకు తెలుస్తుంది. గోవిందాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక చిట్ట చివరి నామం 108వ నామం శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః. లక్ష్మీకి నివాసముగా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరునికి నమస్కారము అని చెప్పి మొట్టమొదట చెప్పుకున్నటువంటి నామాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ అవతారం ధరించడానికే లక్ష్మీ యొక్క వియోగమే కదా కారణం. లక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని విడిచి రావడం, తర్వాత ఆ లక్ష్మీదేవిని పొందడానికి తాను వచ్చి ఇక్కడ తపస్సు చేయడం, పద్మ సరోవరాన్ని కల్పించడం, అక్కడ తిరుచానులో 12 సంవత్సరాలు తపస్సు చేయడం, తద్వారా లక్ష్మీ ఆవిర్భావం జరగడం, ఇదంతా గుర్తు చేసుకుంటూ తర్వాత ఆ లక్ష్మీదేవి తన చేతిలో ఉండేటువంటి మాలికను ఆ స్వామికి సమర్పించి ఆ స్వామి యొక్క వక్షస్థలంలో చేరిపోవడం వల్ల శ్రీనివాసుడు కాబట్టి శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి మొట్టమొదటి నామం నుంచి ఈ చివరి నామం ద్వారా మంగళకరంగా లక్ష్మీ యొక్క పురుషకారంతో ఈ నామవైభవాన్ని ముగించడం జరిగింది. 108 నామాలు. 108 నామాలు అన్నీ కూడాను 108 నక్షత్రాలకి సంకేతం అండి. 108 నక్షత్రాలు ఎలా అవుతాయంటే 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదము కాబట్టి 4 పాదాలు కాబట్టి 27 4లు 108 కాబట్టి దాన్ని దృష్టిలోనే పెట్టుకొని పెద్దలంతా కూడా ఈ 108 అనేటువంటి సంఖ్యను చేర్చడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా 108 సంఖ్యాశాస్త్రం ప్రకారం కనుక మనం చూసినట్లయితే 1 8 9 కాబట్టి పరమాత్మ సూచకమైనటువంటి సంఖ్య 9 కాబట్టి ఈ విధంగా 108 నామాలు అనుసంధానం చేయడం అనేటువంటిది ఒక ప్రక్రియ అన్నమాట. అష్టోత్తర శతశ్లోకములు అని అంటాం కదా. కాబట్టి ఆ 108 అనేటువంటి సంఖ్య చాలా గొప్పది కాబట్టి ఆ 108 నామాలను కూడా మనం మనసారా కీర్తించుకున్నాం. ఈ నామాలు కీర్తించేటువంటి సందర్భంలో మనం చెప్పుకున్నాం ఇందాకనే, ఆ నామ వైభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి. భగవంతుణ్ణి అర్చన చేసేటువంటి సందర్భంలో ఒక్కొక్క నామానికి ఉండేటువంటి వైభవాన్ని తెలుసుకుంటూ మనం అర్చన చేస్తే దానికి వచ్చేటువంటి ఫలితం ఇంకా ద్విగుణీకృతమవుతుంది అని కూడా వాచిక స్తేకమేవ స్యాత్ ఉపాంశు శతముచ్యతే సహస్రం మానసే ప్రోక్తం అని చెప్పినట్టుగా కేవలం నోటితో ఉచ్చరిస్తే ఒక ఫలితం, అదే కనుక మనస్సుతో కనుక మనం ధ్యానం చేస్తే తద్వారా వచ్చేటువంటి ఫలితం 1000 ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ విధంగా భగవన్ నామ వైభవాన్ని మనం తెలుసుకుంటూ మనం అర్చన చెయ్యాలి. దీనికి ఉదాహరణగా ఏమీ తెలియనటువంటి మనకు వెంకటాచల మహాత్మ్యంలో ఒక ఇతివృత్తాంతం వస్తుంది. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు మాధ్యాహ్నిక సమయంలో వచ్చి బంగారు పుష్పాలతో ఇక్కడ స్వామిని అర్చన చేస్తూ ఉండేవాట. స్వామిని అర్చన చేస్తూ ఉండేవాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే పాదాల మీద ఈ బంగారు పుష్పాలు ఉండేటువంటివి కావు. ఏముండేది? మట్టి పుష్పాలు ఉండే, మట్టితో చేసినటువంటి పుష్పాలు ఉండేవి. ఇది ఎవరు సమర్పిస్తున్నారు అని అనుమానం వచ్చి వెంకటేశ్వరుణ్ణే ప్రశ్నించాడు. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి నేరుగా వెంకటేశ్వరుడితో మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి వాడు. కలియుగ ఆరంభంలో ఉన్నప్పటికీ కూడాను తొండమాన్ చక్రవర్తితో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. కేవలం అతనితో మాత్రమే. తరువాతి కాలంలో కలియుగ ఆరంభమవుతోంది కాబట్టి ఎవరితో కూడా నేను మాట్లాడను, నీతో తప్ప అని చెప్పి తొండమాన్ చక్రవర్తితోనే చెప్పడం జరిగింది. మరి అలాంటి భక్తాగ్రేసరుడైనటువంటి తొండమాన్ చక్రవర్తి అర్చించినటువంటి సువర్ణమయమైనటువంటి పుష్పాలు పాదాల దగ్గర లేకపోవడం, ఈ మట్టి పుష్పాలు మాత్రమే అక్కడ ఉండడాన్ని చూసినటువంటి తొండమాన్ చక్రవర్తి ఆశ్చర్యానికి లోని వెంకటేశ్వరుని అడిగితే ఆయన అన్నాడు కదా, ఒకానొక భక్తుడు ఉన్నాడు కురువరతి నంబి అని చెప్పి, ఇక్కడ కొండకి వెళ్ళే మార్గంలోనే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నించు ఏ విధముగా ఆయన పూజ చేస్తున్నాడో అని అంటాడు ఆయన. అంటే పూజలో ఏదైనా భేదాలు ఉన్నాయా అంటే పూజలో కూడా మనకు అనుమానం వస్తుంది. ఏదైనా గొప్ప ఫలితాన్ని ఇచ్చిందంటే ఈ పూజ కంటే ఆ పూజ గొప్పదేమో, అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తే దానికంటే అది గొప్పదేమో అని మనం భావిస్తాం కదా. అదే విధముగా వెంకటేశ్వర స్వామికి ఇష్టకరంగా పూజ చేస్తున్నాడంటే ఏ ప్రకారంలో చేస్తున్నాడో తెలుసుకుందామని ఆయన అనుకున్నాడు. ఈ తొండమాన్ చక్రవర్తి ఈ కురువరతి నమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి వాస్తవానికి మంత్రము రాదు, తంత్రము రాదు, ఏమీ రాదు. ఆయన ప్రతిరోజు మన ఈ వెంకటేశ్వర స్వామికి
కుండలు ఇస్తూ ఉండేటువంటి వాడు. అంటే మనం స్వామికి మొట్టమొదటి ప్రసాదం కుండలోని ఆరోగ్యం పెడతారండి. కుండని కొట్టేసేసి ఆ చట్టిలో దేవుడికి నివేదన పెడతారు. ఆ కుండలు ఈ కురువరతినవి చేసి ఇస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడాను. ఆ చేసేటువంటి అతని కుమ్మరి భీముడు అని పేరు అనమాట. కురువరతి నంబి అని అంటారు, భీముడు అని అతని పేరు, కుమ్మరి భీముడు అని. సరే వెళితే అతని దగ్గరికి వెళితే చాలా సాదాసీదాగా ఉన్నాడు, ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వాడు. ఆయన దగ్గరికి ఒకానొక సందర్భంలో వెంకటేశ్వరుడే వెళ్ళి పూర్తిగా ఆతిథ్యాన్ని స్వీకరించి అతన్ని అనుగ్రహించి వచ్చాట ఒకానొక సందర్భంలో. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు కదా, కొంతకాలం తర్వాత నీ దగ్గరికి సాక్షాత్తు మహారాజు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి వస్తాడు. ఆ సందర్భంలో నీకు మోక్షం సంభవిస్తుంది, పుష్పక విమానం వస్తుంది, దానిలో అధిరోహించి నా సాయుధ్యానికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. దాన్నే ఆయన దృష్టిలో ఉంచుకుని ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఈ సన్నివేశం జరిగింది. తొండమాన్ చక్రవర్తి ఆ కురువరతి నమ్మి దగ్గరికి వెళ్ళి ఆ కురువరతి నమ్మిని ప్రార్థిస్తే ఆయన అన్నాడు కదా, నాకేమీ తెలియదండి, ప్రతిరోజు మాదిరిగానే ఆ స్వామికి కుండలు చేసిన తర్వాత మిగిలినటువంటి మట్టితో పూలు తయారు చేస్తాను. ఇదిగో నా దగ్గర ఇక్కడ ఒక చెక్క విగ్రహం ఉన్నది కదా, ఆ విగ్రహం దగ్గరే ఈ పూలు సమర్పిస్తూ ఉంటాను, కానీ తెల్లవారితే ఆ పూలు కనిపించవండి అని అన్నాడు. అతని యొక్క భక్తికి చాలా ఆనందించాడు తొండమాన్ చక్రవర్తి. కాబట్టి స్వర్ణమయమైందా లేకపోతే మృణ్మయమైందా అనేటువంటిది కాదు, భగవంతుడి మీద ప్రేమతో మనం ఎంత బాగా చేస్తే అంత సిద్ధిస్తుంది అనేటువంటి దృష్టాంతాన్ని వెంకటేశ్వర స్వామి భక్త పరాధీనుడు కాబట్టి మనకు ఆచరించి చూపించాడు. కాబట్టి మీరంతా కూడా భగవన్నామాలు ఉచ్చరించేటువంటి సందర్భంలో ఒక పుష్పం పడిందా, 10 పుష్పాలు పడ్డాయా, 10 నామాలకి ఒక పుష్పాన్ని పెట్టామా, లేకపోతే ఒక నామానికి 10 పుష్పాలు పెట్టామా అని లెక్కేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు పుష్పము అంటే అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అని చెప్పినట్లుగా అవి పుష్పాలు వాస్తవానికి, ఇవి పుష్పాలు కావు అనేటువంటి దృష్టాంతాన్ని తెలియజేస్తూ ఆ స్వామిని మనం ఎప్పుడు ప్రార్థించినా ఇదే విధముగా ఒక్కొక్క నామాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఆ నామంలో ఉండేటువంటి భావాన్ని తెలుసుకొని మనం అర్చించాలి అని ఈ దృష్టాంతం ద్వారా వెంకటేశ్వరుడు మనకు తెలియజేశాడు. కాబట్టి అలాంటి ఆ భక్తి మనకి అందరికీ కూడా కలగాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వరునికి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక భీష్ముడు చేసినటువంటి కృష్ణ స్తుతి ద్వారా మనం ఇవాల్టి కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రుడై భగవంతుని పాదార విందాలను మనస్సులో లగ్నం చేసుకొని ఈ విధముగా ప్రార్థించండి. భీష్మ ఉవాచ విప్రచిత్తిముఖాః క్రుద్ధాః దైత్యసంఘా మహాబలాః నానావక్త్రాః మహాకాయాః నానావేషధరా నృపా నానా ప్రహరణా రౌద్రా నానా మాల్యానులేపనాః స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తా ఇవ తేజసా రమమాణం హరిం తత్ర ఉపావర్తంత భారిత ప్రమధ్య సర్వాన్ దైతేయాన్ పాదహస్తతలైస్తుతాన్ రూపం కృత్వా మహాభీమం జహారాశు సమేదినీ సంప్రాప్య పాదమాకాశం ఆదిత్య
ఆదిత్యసదనే స్థితః ఆదిత్యసదనే స్థితః అత్యరోచత భూతాత్మా అత్యరోచత భూతాత్మా భాస్కరం స్వేన తేజసా భాస్కరం స్వేన తేజసా ప్రకాశయన్ దిశః సర్వాః ప్రకాశయన్ దిశః సర్వాః ప్రదిశశ్చ మహాబలః ప్రదిశశ్చ మహాబలః శుశుభే స మహాబాహుః శుశుభే స మహాబాహుః సర్వలోకాన్ ప్రకాశయన్ సర్వలోకాన్ ప్రకాశయన్ తస్య విక్రమతో భూమిం తస్య విక్రమతో భూమిం చంద్రాదిత్యే స్తనాంతరే చంద్రాదిత్యే స్తనాంతరే నభః ప్రక్రమమాణస్య నభః ప్రక్రమమాణస్య నాభ్యాం కిల తదా స్థితౌ నాభ్యాం కిల తదా స్థితౌ పరమాక్రమమాణస్య పరమాక్రమమాణస్య జానుభ్యాంతే వ్యవస్థితే జానుభ్యాంతే వ్యవస్థితే విష్ణోరమిత వీర్యస్య విష్ణోరమితవీర్యస్య వదంత్యేవం ద్విజాతయః వదంత్యేవం ద్విజాతయః తథా సాద్య కపాలం సహ అథాసాద్య కపాలం సహ అండస్య తు యుధిష్ఠిర అండస్య తు యుధిష్ఠిర ఛిద్రాత్స్యందిని తస్య తచ్ఛిద్రాస్యందిని తస్య పాదాత్ భ్రష్టాతు నిమ్నగా పాదాత్ భ్రష్టాతు నిమ్నగా ససారసాగరం సాసు ససారసాగరం సాసు పావనీ సాగరంగమా పావనీ సాగరంగమా జహారమేదినీం సర్వాం జహారమేదినీం సర్వాం దానవ పుంగవాన్ హత్వా దానవ పుంగవాన్ ఆసురీం శ్రియమాహృత్య ఆశురీం శ్రియమాహృత్య త్రీన్ లోకాన్ సజనార్దనః త్రీన్ లోకాన్ సజనార్దనః సపుత్రదారానసురాన్ సపుత్రదారానసురాన్ పాతాళే తానపాతయత్ పాతాళే తానపాతయత్ నముచిశంబరశ్చైవ సముచిష్యంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాః ప్రహ్లాదశ్చ మహామనాః పాదపాతాభినిర్ధూతాః పాదపాతాభినిర్ధూతాః పాతాళే వినిపాతితాః పాతాళే వినిపాతితాః మహాభూతాని భూతాత్మా మహాభూతాని భూతాత్మా సవిశేషేణ వై హరిః సవిశేషేణ వై హరిః కాలం చ సకలం రాజన్ కాలం చ సకలం రాజన్ గాత్రభూతాన్యదర్శయత్ గాత్రభూతాన్యదర్శయత్ తస్య గాత్రే జగత్సర్వం తస్య గాత్రే జగత్సర్వం ఆనీతమివ దృశ్యతే ఆనీతమివ దృశ్యతే ఇది శ్రీమహాభారతే ఇది శ్రీమహాభారతే సభాపర్వణి సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి అర్ఘాభిహరణ పర్వణి భీష్మవాక్యే భీష్మవాక్యే అష్టాత్రింశేऽధ్యాయే అష్టాత్రింశేऽధ్యాయే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః భీష్ముడు తెలియజేస్తున్నాడు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించేటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి రాక్షసులంతా కూడాను రకరకాల ఆయుధాలు తీసుకుని వచ్చి వామనమూర్తి మీద ప్రయోగిస్తూ ఉంటే వామనుడు త్రివిక్రముడై ఒక్కొక్క ఆయుధాన్ని తాను తునాతునకలు చేస్తూ తన దగ్గరికి వచ్చి హింసించాలి అని వచ్చి ఆశ్రయించేటువంటి రాక్షసులందరినీ కూడాను సంహరిస్తూ రకరకాలుగా నభఃప్రక్రమమాణస్య నాభ్యాంకిల దదాస్థితో పరమాక్రమమాణస్య జానుభ్యాంతే వ్యవస్థిత అని చెప్పినట్లుగా కొంచెం కొంచెంగా తాను ఎదుగుతూ
ఈ భూమండలమంతా ఎదగడమే కాకుండా బ్రహ్మాండ కటాహాన్ని చీల్చుకుని వెళ్ళాడు. ఆ సందర్భంలో ససార సాగరం సాసు పావనీ సాగరంగమా అన్నట్లుగా గంగానది ఉద్భవించింది. అక్కడి నుంచి రావడం ఆసురీం శ్రియమాహృత్య త్రీన్లోకాన్ స జనార్దన జహార మేదినీం సర్వాం హత్వా దానవంగవాన్. ఈ లోకల్లో ఉండేటువంటి రాక్షసులందరినీ కూడాను తాను సంహరిస్తూ ఎదుగుతూ ఉన్నాడు. సపుత్రదారానసురాన్ పాతాలే తానపాదయత్. తనను ఎవరైతే వచ్చి హింసించాలి అని వచ్చి ఆశ్రయించేటువంటి రాక్షసులు ఉన్నారో వారందరినీ కూడా పుత్ర పౌత్రులతో సహా వధించి వారందరినీ కూడా పాతాళ లోకానికి వధించకుండా పాతాళ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నముచిహి శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాహ అని పేర్కొంటాడు. అంటే సాక్షాత్తు ఈ బలిచక్రవర్తి అనేటువంటి వాడు ప్రహ్లాదుడికి మునిమనవడు. అలాంటి వాడు కూడా ఇంతకు పూర్వం నృసింహావతారంలో నృసింహస్వామిని ప్రత్యక్షం చేసుకుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ ప్రహ్లాదుడు కూడా తన దేహ సంబంధం కలిగినటువంటి బలిచక్రవర్తికి ఈ వైపరీత్యం వస్తోంది అంటే వచ్చినటువంటి వాడు పరమాత్మ అతన్ని ఎదిరించకూడదు అనేటువంటి దాన్ని కూడా మరచిపోయి తన దేహ సంబంధం కలిగినటువంటి వాడు బలిచక్రవర్తి కాబట్టి అతనికి ఎలాంటి ఆపద రాకూడదు అని చెప్పి అతను కూడా యుద్ధం చేయడానికి వచ్చాట. అదే చాలా చమత్కారంగా వర్ణిస్తారు పెద్దలు. ప్రహ్లాదశ్చ మహామనాహ వాళ్ళందరినీ కూడాను ఆ పరమాత్మ చాలా ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు కాబట్టి అదే కాకుండా ప్రహ్లాదుడికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. నీ సంతతిలో పుట్టినటువంటి వారిని ఇక నుంచి నేను సంహరించను అనే వరాన్ని కూడా తాను ఇవ్వడం వల్ల ప్రహ్లాదుణ్ణి మిగతా వారిని అందరినీ కూడాను పాతాళ లోకానికి పంపించాడు. నముచి శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాహ పాదాభినుద్ధూతా పాతాళే వినిపాతితా అని చెప్పినట్లుగా తన పాదంతో అందరినీ కూడా పాతాళ లోకానికి పంపించి మహాభూతాని భూతాత్మా సవిశేషేణ వైహరి కాలం చ సకలం రాజన్ గాత్రభూతాన్ యదర్శయత్ తస్య గాత్రే జగత్సర్వం ఆనీతమివ దృశ్యతే. ఈ ప్రపంచమంతా కూడాను ఆయన శరీరంలానే భాసిస్తూ ఉన్నది. ఈ ప్రపంచమంతా కూడా ఆయనలా నిండిపోయాడు అని చెప్పి వరాహావతారంలో ఆ స్వామి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఎదురుగా ఉండేటువంటి మూర్ఖుడిగా ఉండేటువంటి శిశుపాలుడికి వివరిస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు. అలాంటి మాహాత్మ్యం కలిగినటువంటి వాడయ్యా కృష్ణ పరమాత్మ. అలాంటి వాడితో నువ్వు శత్రుత్వాన్ని పొందుతున్నావు. మానవ రూపంలోనే కేవలం దేహ సంబంధంతో నీకు బంధువులానే చూస్తూ ఉన్నావు. దీన్ని తగ్గించుకొని ముందు ఆ జ్ఞానాన్ని పెంచుకో అని చెప్పి ఎన్నో రకాలుగా బోధించేటువంటి సందర్భంలోని స్తోత్రం ఈ స్తోత్రం. ఆ స్తోత్రంలో 13 శ్లోకాలు మనం ఇవాళ అనుసంధానం చేసుకున్నాం. మనం ధన్యులం. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం